హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ మీకు వాడపల్లి కిచెన్ నుంచి టేస్టీగా ఉండే కొబ్బరికాయ పచ్చడి చేయడం చూపిస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు అండి: శనగపప్పు అండి, ఎండుమిరపకాయలు, కొద్ది పచ్చిమిరపకాయలు, అంటే పచ్చిమిరపకాయలతో వాడతాం ఎక్కువ అండి, ఎండుమిరపకాయలు వాడడం అంత కొంచెం వేసానండి. జీలకర్ర అండి, చింతపండు అండి, కొబ్బరికాయ అండి, ఇగో పచ్చి ఎల్లుల్లిపాయలండి. పైనుంచి వేసుకుని రుబ్బుకోవటానికండి, రోట్లో రుబ్బుతానండి. ధనియాలు ఉన్నాయండి, పొడి కొట్టేసాం, అందుకే ధనియాలు వేయలేదండి. ఇగో పొడి వేస్తాను, వేగిన పొడి వేస్తాను. ఇవ్వండి జీలకర్ర, శనగపప్పు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కలిపి వేసుకునండి. కొద్దిగా వేసుకుంది రుబ్బులోట్లోకి వేస్తానండి, మిక్సీలో చేయనండి. నేను రోట్ పట్టదన్నమాట. మిక్సీలో చేస్తే మెత్తగా అయిపోతుంది, మెజర్ రాదండి. రోట్లో వేసి రుబ్బులోట్లో వేసి రుబ్బితే కొంచెం మొయ్యగా ఉంటుందండి. వాన పడతాను తోటి నేర్చుకు వేసి తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు తినాలంటుందండి, అందుకే ఇప్పుడు ఆలోచించేసానండి. ఇదిగోండి ధనియాల పొడి, ఇదిగోండి ధనియాల పొడి, అంటే పొడిని కొట్టేసి ఉంచానండి ధనియాలు. ఇదిగోండి కొబ్బరిలో వేస్తాను ఎల్లుల్లి రేకులు ఓ 10 వేసుకోండి. పచ్చి అయితే స్మెల్ బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిదని ఈ మధ్యన పచ్చి వేస్తున్నారండి. బెల్లం కొద్దిగా వేసుకుంటామండి, మా బేవరం తరపులు కదండి. కొద్దిగా బెల్లం వేసి రుబ్బితే పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఇవాళ అదిరిపోతుంది, ఛానల్ ఏం చేసింది. ఇదండి అయిపోయినట్టే అండి. మా రుబ్బురోలు చూపిస్తామండి. మేము 2nd ఫ్లోర్లో ఉన్నామండి, అయినా సరే అక్కడి నుంచి రుబ్బురోలు మోసుకొచ్చామండి. ఇప్పటికీ రుబ్బురోలు వాడతామండి. మినపప్పు రుబ్బిన, ఏది రుబ్బిన, ఇడ్లీకి దేశాలకి అందులో రుబ్బుతానండి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారండి, మీ ఓపిక మెచ్చుకోవచ్చండి, కానీ తినడానికైతే చాలా టేస్ట్ ఉంటాయండి. ఖచ్చితంగా ఇదిగోండి రుబ్బురోలు కడిగి పెట్టాను, ఇందులో వేసి రుబ్బుతానండి. అయిపోయిందండి, మొత్తం ఎరుపు వచ్చేసి కట్టేసానండి. ఇదిగోండి వేసుకుంటున్నాను ఇందులో నెయ్యి. ఏమీ ఉండదండి, ఆడతా పట్టు చేసుకుంటాను. ఇదిగోండి కొబ్బరి, ఇవ్వండి బెల్లం, ఈత బెల్లం అండి, తీపి ఎక్కువ ఉంది అంటే మేము ఎక్కువ వేసుకుంటాం. చింతపండు అండి, ఉప్పు ఉందండి పక్కనే, సగం నెయ్యిలోకి వేసుకుంటాం. పచ్చి ఉల్లిపాయలు కదండి, గుమ్గుమ్లాడుతూ వాడుకుంటామండి చాలా చక్కగా. చూడండి అయిపోవచ్చింది, ఇంకా ఉప్పు వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడి చూసి వేసుకోవచ్చండి. చాలా మంచిగా అయిపోయింది. ఇవ్వండి మళ్ళీ పెంచండి, తెచ్చపిచ్చామండి ఒక్కసారి. చూపించు. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కడ 2 నిమిషాలు 10 నిమిషాలు పడిందండి. అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. మీకు చూపించినప్పుడు ఎన్ని మెరుగులు వేసినా అన్నీ కూడా కానీ ఉప్పే కొద్దిగా పడిందండి, చాలా బాగుందండి. నోరు ఊరుతుందండి, గమ్మున పెట్టు తినాలనిపించేట్టు. మొత్తం నేను అనుకోవచ్చు మాట్లాడతాను.
ఇదిగోండి అయిపోయిన వెంటనే ఇలాగ శుభ్రం చేసుకుంటే రేపు పొద్దున్న ఖాళీ ఏది రుద్దుకోవాలన్నా మీరు ఈజీగా ఉంటుంది. దీన్ని మనం దేవుడితో సమానం కదండి, మనకి తోడుదేవి అంటారండి, లక్ష్మితో సమానం అండి. ఇది మా అత్తోళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను నేను. నాకు ఇచ్చిన ఆస్తల్లో మా అత్తోది ఇది ఒకటే అండి. ఇది సంకిలి అండి. దాన్ని ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటున్నాను నేను. ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి తయారైపోయిందండి.